హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటోరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్, వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ అనేవి బాగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత రోలింగ్ అవుతున్న వాటర్లో అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్న పిండిని మనం ఫ్రెష్గా జల్లించుకొని మంచిగా ఉండలు లేకుండా ఉండడానికని ఫ్రెష్గా జల్లించుకోవాలి. జల్లెడ పట్టుకున్న పిండిని నీట్గా అలా బాయిలింగ్ అవుతున్న వాటర్లో మనం యాడ్ చేసేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్కి 2 గ్లాసెస్ పిండి అనేది కొలత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువైతే జొన్న పిండి లూజ్గా అవుతుంది, రొట్టె చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వాటర్ తక్కువైనా చాలా గట్టిగా అవుతుంది, నీట్గా రాదు రొట్టె చేసుకోవడానికి. కాబట్టి కొలతలు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇలా ముద్దలుగా ఆ పిండి చల్లారిన తర్వాత దగ్గరికి కలిపేసుకొని ఇలా ముద్దలుగా చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనం పొడిపిండి తీసుకొని రొట్టెని చేసుకోవడానికి వీలుగా ఏదైనా ఒక పీట కానీ లేకపోతే కిందైనా పర్లేదు, మంచిగా వెడల్పుగా ఉండేది తీసేసుకొని ఇలా చేతితోని కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటా, పొడి పిండి యాడ్ చేసుకుంటా ఇట్లా వెడల్పుగా రౌండ్గా మనకు చపాతీ చేసుకుంటాం కదండి, అలా రౌండ్గా వచ్చేటట్టు చేతితోని మాత్రమే చేసుకోవాలి. మనం చపాతీ చేసుకున్నట్టు మనం కోళ్ళతో చేసుకుంటే అది రాదు, అతుక్కొని పోతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా మనం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా పీట మన రౌండ్గా ఎంత వీలైతే అంత పల్చగా మనకు వచ్చినట్టు మనం ఇలా అదుముకోవాలి. ఎంత పల్చగా వస్తే అంత బాగా కాలుతుంది, అంత తొందరగా కాలుతుంది, మళ్ళీ అంత టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టె. జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానివల్ల జీర్ణ సమస్యలు, కడుపులో ఇలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో బలం. ప్లస్ మనం ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి చాలా చాలా హెల్తీ ఫుడ్. డైట్ చేసేవాళ్ళు రోజు రాత్రి అన్నానికి బదులు ఇలా జొన్న రొట్టెలు తీసుకుంటే మనకు ఎంతో హెల్తీగా మంచిగా కడుపు నిండిపోతుంది. 2 జొన్న రొట్టెలు తింటే సరిపోతుంది. మనం ఏదైనా కర్రీ అన్నంతో తినే బదులు అదే కర్రీని ఇలా జొన్న రొట్టెలు చేసుకొని మనం డైలీ తింటూ ఉంటే 1-2 మంత్స్లో మనకి డిఫరెన్స్ అనేది, వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా అవుతాం. డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు జొన్న రొట్టె ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పేస్తారు కదా. ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా జొన్న రొట్టెను వెడల్పుగా వీడియోలో చూపిస్తున్నట్టు పల్చగా అదుముకోవాలి. అదుముకున్న జొన్న రొట్టె అలా పక్కకు పెట్టేసుకొని ఒక పెనం బాగా వేడి చేయాలి. దాని మీద కొంచెం ఆయిల్ కూడా అవసరం లేదు, ఆయిల్ అస్సలు వేయొద్దు. ఇలా చేతితోని తీసేసుకొని జొన్న రొట్టెను వేడివేడి పెనం మీద వేసేసేయాలి. వేసేసిన తర్వాత జొన్న రొట్టె కొంచెం కొంచెంగా కాలుతూ ఉంటుంది. మనం స్మెల్ అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు. అలా కొంచెం లైట్గా కాలిన తర్వాత ఇలా కొన్ని వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చేతితో ఇలా అదుముకోవాలి. లేకపోతే మీకు కాలుతుంది అనిపిస్తే ఒక కాటన్ క్లాత్తో కూడా మనం ఇలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల పిండి అనేది ఇట్లా పొడి బారకుండా జొన్న రొట్టె ఇట్లా తెల్లగా కాకుండా మంచిగా నీట్గా వస్తుంది. తర్వాత కొంచెం కాలిన తర్వాత అది తిప్పేసుకోవాలి, మరలేసుకోవాలి. అలా తిప్పుకొని మంచిగా రొట్టెని కాల్చుకోవాలి. ఎంత హెల్తీయో ఎంత టేస్టీయో ఇలా ఇంట్లో మనం చేసుకుంటే నీట్నెస్, టేస్ట్కి టేస్ట్. కాబట్టి హెల్తీగా మనం ఇంట్లో చేసుకొని ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా షుగర్ వాళ్ళకైతే చాలా చాలా మంచిది. కాబట్టి ఇలా స్టవ్ పెద్దగా పెట్టేసుకొని అటు ఇటు 2 సార్లు తిప్పేసుకుంటే మనకి జొన్న రొట్టె కాలింది ఈజీగా అర్థమైపోతుంది. ఇలా మనం జొన్న రొట్టెలు చేసుకొని ఇంట్లో తింటే ఎంతో మంచిది. తప్పకుండా మీరు ఇలా రొట్టెని చేసుకొని ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా 10 మినిట్స్ లోపే, 5 మినిట్స్లో మనం ఈ రొట్టెని 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. పిండి మనం వేడి చేసుకొని అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే. ఈజీగా హ్యాపీగా చేసేసుకొని హ్యాపీగా మన ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేసేయచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. తప్పకుండా ట్రై చేసి నాకు పెట్టేసేయండి, కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఓకేనా అండి. ఇలా మనం జొన్న రొట్టెలు డైలీ చేసుకొని మన కడుపుకి ఎంతో హాయిగా ఉండేటట్టు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.